హాయ్ గైస్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే బీటీసీ చూసుకుంటే ఏటెచ్ చాలా దగ్గరకైతే చేరుకుంది. ప్రెసెంట్ 54,11,000 దగ్గర ట్రేడ్ అయితే అవుతుంది. సో అన్ని కాయిన్స్ కొంచెం గ్రీన్గా అయితే కనిపిస్తున్నాయి. ఏడిఏ 6%, డోజ్ 14%, షిబా 20%, డాట్ ఒక 9%. సో ఇక్కడ కొంచెం డిస్కస్ అయితే చేసుకుందాం. సో బీటీసీ ఇంకా ఎంతవరకు పంప్ అయితే అవుతుంది అనేసి. అండ్ గైస్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత ఛానల్కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రజెంట్ క్రిప్టో మార్కెట్ కూడా బాగా భూమి అయితే అవుతుంది. సో క్రిప్టో మార్కెట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు క్రిప్టోస్ గ్రీన్గానే అయితే ఉన్నాయి. బిట్కాయిన్, బీసీహెచ్ అండ్ ఎల్టీసీ కొంచెం గ్రీన్గా అయితే ఉన్నాయి అంతే. సో ఐఎంఎక్స్, ఎస్టీఎక్స్ చాలా క్రిప్టోస్ ప్రెసెంట్ గ్రీన్గానే అయితే ఉన్నాయి. సో పెప్పే 33% పంప్ అయితే అయింది గైస్. ఈ పెప్పే కాయిన్ చూసుకుంటే. సో ఇప్పుడు బీటీసీ ఇంకా ఎంత దాకా పంప్ అవుతుందని కొంచెం చార్ట్లోకి వెళ్ళి అయితే చూద్దాం. సో బీటీసీ పంప్ అయితే ఎంటైర్ మార్కెటే కొంచెం పంప్ అయితే ఉన్నట్టు. బిట్కాయిన్ హెల్తీగా ఉంటే ఎంటైర్ మార్కెటే హెల్తీ. బిట్కాయిన్ కొంచెం రెడ్లోకి వచ్చినా సరే మార్కెట్లో ఉన్న అన్ని ఆల్ట్ కాయిన్స్ కూడా చూసుకుంటే రెడ్లోకి అయితే వస్తూ ఉంటాయి. సో కొంచెం అప్డేట్స్ అయితే చూద్దాం. సో బిట్కాయిన్ పంప్కి సంబంధించి ఇక్కడ watcher.guru వాళ్ళు చూసుకుంటే ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో బిట్కాయిన్ ఈ పంప్కి సంబంధించి. సో బీటీసీ చూసుకుంటే జస్ట్ ఒక 5.8% డౌన్ అయితే అయిందంతే. ఐ మీన్ ఏటెచ్ చూసుకుంటే $69,000. సో $69,000కి ఇప్పుడున్న ప్రైస్కి 5.8% డిఫరెన్స్ అవుతుంది. $65,000 బిట్కాయిన్ హిట్ అయితే అయ్యింది కదా. సో 2021లో ఏటెచ్ అయితే రికార్డ్ చేసుకుంది. మీరే చూశారు. సో అప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు ఒక బీటీసీ ఫాల్ అయితే అయింది. చాలా రీజన్స్ అప్పుడు మీరే చూసారు. సో మార్కెట్ ఎంత డౌన్ అయింది అనేసి. బట్ ఇప్పుడు చూసుకుంటే కొంచెం మొమెంటం గైన్ అయితే అయింది. సో రీజన్ చూసుకుంటే బిట్కాయిన్ హాల్వింగ్. నేనేమనుకున్నానంటే ఇక్కడ బిట్కాయిన్ చూసుకుంటే హాల్వింగ్ టైంలో అంటే ఏప్రిల్ మంత్లో చూసుకుంటే ఒక $50,000 నుండి $55,000 అయితే టచ్ అయితే చేస్తుందని అయితే అనుకున్నాను. కానీ సో ఇప్పుడు చూసుకుంటే అది $65,000 అయితే వచ్చేసింది. బట్ చూద్దాం $69,000 అబ్బో ఎప్పుడు బ్రేక్ కొట్టిస్తుంది అనేసి. సో రీసెంట్గా కూడా చెప్పాను తొందరగానే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఒక $65,000 అబ్బో అనేసి. బట్ బీటీసీ చూసుకుంటే కొంచెం అప్సైడ్ మొమెంటం గైన్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేశారంటే సో ఎక్కువగా ఇంక్రీజ్ అయితే అయింది ఇన్ఫ్లోస్ చూసుకుంటే. సో ETF అప్రూవల్ రావడం అనేది పాజిటివ్ హిస్టారిక్ డెవలప్మెంట్ అని మెన్షన్ అయితే చేశారు. సో 11 స్పాట్ బిట్కాయిన్ ETFs చూసుకుంటే అప్రూవల్ అయితే వచ్చాయి కదా జనవరిలో చూసుకుంటే. సో ఎక్కువగా ఫండ్స్ చూసుకుంటే లోపలికి అయితే వచ్చింది. సో ఇంట్రెస్ట్ అయితే చూపించారు ఎక్కువగా బై చేయడానికి ఇన్వెస్టర్స్ చూసుకుంటే. సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, సో ముఖ్యంగా మైకిల్ స్లెర్ అతని దగ్గర ల్యాక్స్లో బిట్కాయిన్స్ అయితే ఉన్నాయి. సో నా ఒపీనియన్ చూసుకుంటే ఈ ఇయర్ కొత్త ఏటెచ్ అయితే చూడటానికి ఛాన్సెస్ అయితే ఉంది. బట్ చూద్దాం. సో నెక్స్ట్ ఇయర్ ఎక్కడ దాకా వెళ్తుంది అనేసి. నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా టైం అవుతుంది. ఎందుకు నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నానంటే ఇక్కడ పాస్ట్ డేటాను బట్టి చూస్తుంటే హాల్వింగ్ కంప్లీట్ అయిన 1 ఇయర్కి బీటీసీ చూసుకుంటే కొత్త ఏటెచ్ అయితే రికార్డ్ చేసుకునేది. మధ్యలో కొత్త ఏటెచ్స్ అయితే రికార్డ్ చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది. అండ్ ఇటువంటి టైంలోనే మీరు ఇన్వెస్ట్ చేసి ఉన్న క్రిప్టోస్ బాగా బూమ్ అయితే అవుతూ ఉంటాయి కదా. సో ప్రాఫిట్స్లోకి వచ్చి ఉంటే ప్లీజ్ సేఫ్గా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అండ్ కొంచెం ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అయితే అవ్వండి. సో మార్కెట్ అనేది ఎప్పుడూ ఒకే విధంగా అయితే ఉండదు. ఓకేనా. సో ఏదైనా చిన్న ఒక న్యూస్ వచ్చినా సరే కొంచెం ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అందుకే ఇలా అయితే చెప్తున్నాను. ఇప్పుడు చార్ట్లోకి వెళ్ళి ఇంకొంచెం డీటెయిల్గా అయితే చూద్దాం. సో బిట్కాయిన్ పంప్కి సంబంధించి గైస్ ప్రెసెంట్ బిట్కాయిన్ చూసుకుంటే $65,349 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. ప్లస్ $2,236 ఇంక్రీజ్ అవుతుంది. పర్సెంటేజ్ వైజ్గా ఒక 3.54% అని ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో చూపిస్తుంది. సో నేను ఇంత పెద్ద ర్యాలీ అయితే ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు చెప్పాలంటే. అండ్ రీసెంట్గా కొన్ని లెవెల్స్ అయితే చెప్పాను. జోన్ ఇంపార్టెంట్ అయిన జోన్ అని చెప్పాను. జోన్ అబో బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. క్యాండిల్ ఇంకా క్లోజ్ అయితే అవ్వలేదు. మీరు చూస్తున్నది చూసుకుంటే 1 డే టైం ఫ్రేమ్. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రైస్ కొంచెం కన్సోలిడేట్ అయితే అయింది. అండ్ ప్రీవియస్ క్యాండిల్ చూసుకుంటే బుల్లిష్ క్యాండిల్ ఓకేనా. అండ్ ఇప్పుడు ఒక సపోర్ట్ చూసుకుంటే ఆ జోన్ అనేది ఒక సపోర్ట్. అండ్ ఈ క్యాండిల్ హై అనేది ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ గైస్ ఓకేనా. $62,417 అనేది ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ లెవెల్ ఖచ్చితంగా చూసుకుంటే. అండ్ అలాగే ఆ క్యాండిల్ రికార్డ్ చేసుకున్న లో కూడా ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ అనేసి అయితే చెప్తాను. సో చూడాలి ఏమైనా మళ్ళీ ప్రైస్ డౌన్ సైడ్ వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది ఏంటనేసి. సో నా ఒపీనియన్ ఈ $65,432, $61,552 ఇంపార్టెంట్ అయిన జోన్స్ లెవెల్స్ ఇవి చూసుకుంటే. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 హారిజాంటల్ లైన్స్ అయితే డ్రా చేశాను కదా. సో మీరు ఇక్కడ ఈ క్యాండిల్ గమనించండి. 28th ఫిబ్రవరి క్యాండిల్, 29th ఫిబ్రవరి క్యాండిల్, March 1st క్యాండిల్ అండ్ March 2nd క్యాండిల్ గమనించారంటే ఇప్పుడు డ్రా చేసిన లైన్
కంటే అబోవ్ ప్రైస్ చూసుకుంటే వెళ్ళినా క్లోజింగ్ అయితే జరగలేదు. బట్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో సో ఈ 3rd మార్చ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయితే ఇచ్చింది. అండ్ ఈ క్యాండిల్ చూసుకుంటే ప్రెజెంట్ నడుస్తున్న క్యాండిల్ ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్. ఒకవేళ ఈ లెవెల్ అబో సస్టైన్ అయిందంటే ఈ $69,300 అబో సస్టైన్ అయ్యిందంటే సో ప్రైస్ చూసుకుంటే ఇంకా కొంచెం అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబుల్ ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ మనం 1 hour టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్ళి అయితే కొంచెం చూద్దాం. సో రీసెంట్గా చూసుకుంటే సో జోన్ ఇంపార్టెంట్ అయిన జోన్ అనేసి అయితే చెప్పాను. అండ్ ఇక్కడ ఈ జోన్ ఒకవేళ నెక్స్ట్ టైం ట్యాప్ చేసిన 3rd టైం ఆ తర్వాత బ్రేక్అవుట్ అయితే ఇవ్వడానికి పాసిబుల్ ఛాన్సెస్ అయితే ఉందనేసి అయితే అన్నాను. సో ట్యాప్ చేసింది అలాగే బట్ బ్రేక్అవుట్ కూడా ఇచ్చేసింది జోన్ నుండి అప్ సైడ్ చూసుకుంటే. ఇది 1 hour టైం ఫ్రేమ్. బట్ క్యాండిల్స్ చూసుకుంటే కొంచెం బుల్లిష్నెస్ అయితే ఉంది, బయింగ్ యాక్టివిటీ అయితే ఉంది. సో ఈ క్యాండిల్ చూసుకుంటే రెడ్గా ఉన్న బయింగ్ యాక్టివిటీ అయితే ఉంది. ప్రీవియస్ క్యాండిల్ కూడా బయింగ్ యాక్టివిటీ అయితే ఉంది. ఈ లెవెల్ అబో సస్టైన్ అయితే అవ్వాలి. ఈ $65,562 అబో సస్టైన్ అయ్యిందంటే సో ఇంకా ఫర్దర్గా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అప్ సైడ్ ర్యాలీ చూసుకుంటే. బట్ రీసెంట్గా 20 MA ప్రైస్ అయితే రెస్పెక్ట్ అయితే చేయలేదు, టచ్ అయితే చేయలేదు. సో ఈ క్యాండిల్లో టచ్ చేసింది 4th మార్చ్ 5:30 AM క్యాండిల్లో టచ్ చేసింది. బట్ ఆ తర్వాత సో ప్రైస్ చూసుకుంటే అప్ సైడ్ అయితే వెళ్ళి సస్టైన్ అయితే అయింది 20 M అబో. అండ్ అలాగే ప్రైస్ కూడా ర్యాలీ అయితే అయింది. సో ఈ జోన్ కూడా మళ్ళీ చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ జోన్గా యాక్ట్ అయితే అవుతుంది. అండ్ అలా డౌన్ సైడ్ వచ్చిన 20 MA దగ్గర సపోర్ట్ అయినా తీసుకోవచ్చు, ఆ ఈ జోన్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకోవచ్చు బీటీసీ చూసుకుంటే. సో గైస్ రీసెంట్గా చూసుకుంటే మంచి మొమెంటం గైన్ అయితే అవ్వుకుంటూ వస్తుంది. సో ఎవరైనా సో ఇప్పుడు ఎంటర్ అవ్వాలనుకుంటే కొంచెం అయితే వెయిట్ చేయండి అనేసి అయితే చెప్తాను. సో చాలా సార్లు చూసుకుంటే బీటీసీ ఒకప్పుడు ఫాల్ అయితే అయింది లాస్ట్ ఇయర్ అండ్ అంతకు ముందు కూడా చూసుకుంటే. సో ఇప్పుడు మార్కెట్ పంప్ అయితే అవుతుంది కదా. సో కొన్ని క్రిప్టోస్ ఏటెచ్కి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. సో మీరు ఎవరైనా ఏటెచ్ దగ్గర బై చేస్తుంటే కొంచెం ఇప్పుడు ఖచ్చితంగా రికవరీ సైన్ అయితే చూసి ఉంటారు ఏటెచ్ దగ్గర బై చేసి ఉంటే. సో ఇంకా చూసుకుంటే ఇంకా కొంచెం టైం అవుతుంది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. సో ఇంకా బుల్ రన్ అయితే అయిపోలేదు ఓకేనా. సో స్టార్టింగ్ స్టేజెస్ అనే అనుకోండి మీకు సింపుల్గా చెప్పాలంటే. సో స్టార్ట్ అయినట్టే బట్ చూద్దాం ఇంకా బీటీసీ ఎక్కడ దాకా ఏటెచ్ అయితే వెళ్ళి రికార్డ్ చేసుకుంటుంది అనేసి. సో బీటీసీ ఇంక్రీజ్ అయినా సరే ఈ బిట్ కాయిన్ డామినెన్స్ ఏదైతే ఉందో అది డౌన్ అవ్వాలి ఆర్ స్టేబుల్ అవ్వాలి. ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేస్తున్నా, ప్లీజ్ ఆ వీడియో చూడండి. ఆల్ట్ కాయిన్స్ కూడా ఎప్పుడు పంప్ అవుతాయి సో అనేది కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఆల్ట్ కాయిన్స్ మీమ్ కాయిన్స్ కూడా బాగా ర్యాలీ అయితే అవ్వకుంటూ వస్తున్నాయి. సో ఇది బిట్ కాయిన్ ప్రైస్ గురించి ఉన్న చిన్న అప్డేట్. సో జోన్ అప్సైడ్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది పాజిటివ్. సో చూద్దాం నెక్స్ట్ చూసుకుంటే $69,000 అనేది ఒక ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్ లెవెల్, ఎందుకంటే అదే ఏటెచ్ కాబట్టి. సో ఎప్పుడు ఆ $69,000ని అప్రోచ్ అవుతుందనేసి. సో ఒకవేళ ఈ లెవెల్ అబో సస్టైన్ అయిందంటే అంటే 65,300 అబో సస్టైన్ అయిందంటే మనం ఆ $69,000ని కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు తొందరగానే. బట్ చూద్దాం ఏం జరుగుతుందనేసి. కొన్నిసార్లు మార్కెట్ సర్ప్రైజ్ అయితే చేస్తుంటుంది అండ్ అలాగే కొన్నిసార్లు మార్కెట్ డిసప్పాయింట్ కూడా చేస్తూ ఉంటుంది. గైస్ ప్రెసెంట్ ఇదే బిట్ కాయిన్ పంప్కి సంబంధించిన అప్డేట్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ఛానల్కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది.